హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఇవి గోరుచిక్కుడుకాయలండి. ఒక అరకిలో తీసుకున్నాను. ఇలా చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. మీరు చూడండి ఒకసారి. చాలా రకరకాలుగా ఈ గోరుచిక్కుడుకాయ కూర అయితే చేస్తారు. ఫ్రై, తర్వాత ఇగురు కూర అలా చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై అంటే మరీ డ్రై ఫ్రై కాదండి. నేను ఇప్పుడు అది ఎలా చేస్తున్నాను ఏంటో మీరు ఒకసారి చూడండి. సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని నారలు ఉంటాయి వీటికి, అవి కూడా తీసేసుకొని కట్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక డేక్షాలో వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికించుకుంటాను. ఉడికించుకొని ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను మీరు కూడా ఒకసారి చూడండి. నేను గోరుచిక్కుడుకాయ ముక్కల్లో కొంచెం అయితే వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. పొయ్యి మీద పెట్టాను. కొంచెం సాల్ట్ దీంట్లో వేసుకుందాం కొద్దిగా. అంతేనండి. వీటితోటి చక్కగా మనం ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికించుకొని ఫ్రై ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను ఒక ఉల్లిగడ్డ అయితే కోసుకున్నాను. మీరు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి నేను మెత్తగా మిక్సీ పడతాను అనమాట. మెత్తగా మిక్సీ పట్టేస్తాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. మిక్సీ పట్టుకుని స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక గరిటెడైతే ఆయిల్ వేసానండి. అంటే ఆ గరిటెడ్ వేస్తే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అవుతుంది. వేసాను. కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చిటిపట అంటున్నాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఒక 3 ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి. వీటిని బాగా వేయించుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది దీనిలో మనం వేసేసుకుందామండి. ఇది ఈ తాలింపులో వేసేసుకొని వేయించుకుందాం. చక్కగా వేయించుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం నూనెలో. అలాగే దీంట్లో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనిలో వేసుకుందాం. చక్కగా కలుపుకొని మనం దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలండి. చిన్న గరిటె పెడతాను, పెద్దదైపోయింది ఇది. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. అయ్యో సారీ అండి, నేను ఇప్పుడు పసుపు, 1 స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. అయ్యో ఆ క్లిప్ పోయిందండి.
అంటే నేను వీడియో ఆన్ చేయలేదు, వేసేసాను అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, 1 స్పూను పసుపు వేసాను అంతే. ఓకే, ఇది బాగా ఉడికింది కదండి. నేను వీడియో ఆన్ చేయకుండా వేసేసానండి. ఒక రెమ్మ కరివేపాకు వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అంతే వేసాను. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను అనమాట. వీడియో ఆన్ చేయకుండా నేను చేసాను, మర్చిపోయి. ఇప్పుడు బాగా వేగింది కదండి. మనం ఇవి చక్కగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకుందాం. బాగుంటుందండి ఫ్రై అయితే, చాలా బాగుంటుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే చూడండి. ఇలాగా ఏ విధంగా వండుకోవచ్చు గోరుచిక్కుడుకాయ ఫ్రై, ఇగురు, వేపుడు, ఏదంటారో మరి. మేమైతే ఫ్రై అనే అంటాం దీన్ని. కావాలంటే మీరు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. నేను కొబ్బరి పొడి వేయట్లేదు, నా దగ్గర లేదు, ఉంటే వేసేదాన్ని. కొబ్బరి పొడి నా దగ్గర అవైలబుల్ లేదండి, అందుకే వేయలేదు. కొంచెం మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం కాసేపు. రకరకాలుగా చేసుకోవచ్చండి గోరుచిక్కుడుకాయ ఫ్రైని, రకరకాలుగా చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఉడికించినప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్లో సాల్ట్ వేసాను కదా, ఇప్పుడైతే వేయలేదు, మరి కొద్దిగా వేస్తాను, ఎందుకంటే అది సరిపోదు. అందుకని కొంచెం సాల్ట్ అయితే మనం వేసుకుందాం. చూద్దాం, చాలపోతే మళ్ళీ కొద్దిగా కలుపుకోవచ్చు. అందుకని నేను ముందుగా కొద్దిగా వేసుకుంటానండి ఉప్పు, చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అని. కొంచెం మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం దీన్ని. చూద్దామండి, మనం కలుపుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు మిక్సీ జారు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలన్నీ, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. నేను వేసి దీనిలో వేస్తున్నాను. ఇది కొద్దిగా మనకి ఉడకాలి కదా, ఉడకబెట్టుకున్నాము. అయినా ఈ మసాలాతోటి కొద్దిగా మనకి ఈ గోరుచిక్కుడుకాయ అనేది కొంచెం ఉడకాలి, అందుకని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను నేను. ఈ వాటర్ ఏమీ ఉండదండి, ఉడకడం కోసం మాత్రమే వేశాను నేను. దీనిలో కొంచెం ఇప్పుడు కొంచెం ఉడికాక మనం గరం మసాలా వేసుకుందాము. చూద్దామండి, చక్కగా ఉడుకుతుంది. దీనిలో మనం కొంచెం గరం మసాలా అయితే కలిపేసుకుందాం. మేము దీన్ని గోరుచిక్కుడుకాయ ఇగురు, ఫ్రై అలా అంటామండి. ఇంకా ఉడకాలండి, ఇంకా అవ్వలేదు అప్పుడే. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఉడికించుకోవాలి గోరుచిక్కుడుకాయ. ఉప్పు చూద్దామండి, సాల్ట్ సరిపోయిందో లేదు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. నాకు ఇంకా కొంచెం చప్పగా అనిపిస్తుంది, చూద్దాం. తర్వాత మళ్ళీ చాలపోతే మళ్ళీ కలుపుకుందాం. కొంచెం ఉడికించుకుందాము, సిమ్లో పెట్టి ఉడికిద్దాం. చూద్దామండి, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. వావ్, చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను, ఇంకా బుడగలు వస్తూనే ఉన్నాయి. అంతే అండి, రెడీ అయిపోయింది గోరుచిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. చూసారు కదా నేను ఎలా చేశానో ఏంటో. మరి గోరుచిక్కుడుకాయ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి వండుకోండి, తినండి, నాకు కామెంట్ పెట్టండి. రొట్టెల్లోకి, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. రకరకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే ఈ పద్ధతిలో చేశాను. మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతిలో ఒకసారి మీరు వండుకొని తిని నాకైతే కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని.
ఒక లైక్ అయితే ఫస్ట్ ఇవ్వండి ప్లీజ్. మరి ఇలాగే చాలా మంచి మంచి రెసిపీస్, చాలా ఈజీ వంటలతోటి నేను మీ ముందుకు వస్తాను. వంటలు తీసుకొస్తానండి, చిన్న చిన్న వంటలు, చాలా ఈజీగా వంటరాని పిల్లలు కూడా నేర్చుకొని చేసుకునేలాగా వీలుగా ఉండేలాగా నేనైతే వంటలు చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.